Hi, welcome to Cartoon Blitz, joyful tones, endless fun. కుందేలు మరియు తాబేలు కథ ఎపిసోడ్ 1. అడవిలో ఒక ప్రకాశవంతమైన ఉదయం. ఒక కుందేలు వేగంగా దూకుతూ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అతను పక్షులను దాటి పరిగెత్తి వాటి కొమ్మలను ఊపాడు. తద్వారా వాటి గూళ్ళు దాదాపు పడిపోయే పరిస్థితి వచ్చింది. చెరువు దగ్గర నీళ్లు తాగుతున్న జింకలపై అతను నీళ్లు చల్లాడు. అవి భయపడినప్పుడు బిగ్గరగా నవ్వాడు. అతను కోతి కుటుంబం చుట్టూ కూడా పరిగెత్తాడు. ఆ చిన్న కోతిని పడగొట్టాడు. కుందేలు అదంతా సరదాగానే అనుకుంది. కానీ మిగతా జంతువులు విచారంగా కోపంగా ఉన్నాయి. తెలివైన ముసలి తాబేలు అంతా నిశ్శబ్దంగా చూసింది. అతను నెమ్మదిగా కదిలాడు. కానీ మాట్లాడే ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించాడు. ఆ సాయంత్రం కుందేలు మళ్లీ గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు తాబేలు ప్రశాంతంగా, కుందేలు, నువ్వు చాలా వేగంగా ఉంటావు. కానీ నువ్వు నీ వేగాన్ని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తున్నావు. అది నిన్ను గొప్పవాడిని చేస్తుందని అనుకుంటున్నావా అని అంది. కుందేలు నవ్వుతూ, అయితే నన్నెవ్వరూ ఆపలేరు అంది. రేపు ఒక రేస్లో పాల్గొనండి. గెలిస్తే గొప్పలు చెప్పుకోవచ్చు. ఓడిపోతే అందరినీ ఇబ్బంది పెట్టడం మానేస్తానని హామీ ఇవ్వాలి. ఈ ఆలోచన మిగతా జంతువులకు నచ్చి రేసు చూడటానికి అంగీకరించాయి. మరుసటి రోజు అడవి జంతువులు ప్రారంభ రేఖ దగ్గర గుమిగూడాయి. ఉడత ఒక ఆకు ఊపుతూ, రెడీ, సెట్, గో అని అడిచింది. కుందేలు బాణంలా ముందుకు దూసుకెళ్ళింది. అతను పరిగెడుతూ తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. చెరువులో పెద్ద అలలు చేస్తూ బాతుల కుటుంబాన్ని దాటి వెళ్లాడు. అతను నవ్వుతూ, పక్కకు తొలగిపోండి, స్లో పాక్స్ అని అరిచాడు. అయితే తాబేలు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా దారిలో నడిచింది. Thank you for watching. Please like, share, and subscribe.